ఎవరైతే మంచి వర్క్ చేశారో వాళ్ళందరికీ కూడా మంచి వర్క్ చేసినందుకు వాళ్ళకి అభినందన. ఓయూ విద్యార్థులు అసాంఘిక శక్తులు కాదని అత్యంత ప్రజాస్వామిక వాదులని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీ నేతలు అన్నారు. ఓయూ ఆర్ట్స్ కాలేజు ప్రాంగణంలో ఐక్య విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. ఓయూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, నియంతృత్వ సర్క్యులర్ను వాపసు తీసుకోవాలని కోరుతూ గత కొన్ని రోజులుగా వర్సిటీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం చోద్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పౌర సమాజం, మేధావులు స్పందించి ఓయూ విద్యార్థి పోరాటాలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మాత్రం కనీసం స్పందించడం లేదని అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన హక్కును కాలరాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. సీట్స్ ని పెంచమని మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అట్లానే పిహెచ్డికి సంబంధించిన విద్యార్థులకి ఫెలోషిప్స్ ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఈ క్రమంలో ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో వైస్ ఛాన్సలర్ గారి నుండి, రిజిస్ట్రార్ గారి నుండి ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. అది చాలా అన్డెమోక్రటిక్గా ఉంది. మీరు స్లోగన్స్ రేజ్ చేయడానికి వీల్లేదు, యాజిటేషన్స్ చేయడానికి చేయలేదు. అట్లనే మీరు ఏదన్నా మీకు జస్టిస్ కావాలని అడగడానికి కూడా కనీసం ఆ వాతావరణం కూడా ఇక్కడ ఉండకూడదు అనేసి ఆ సర్క్యులర్ని రిలీజ్ చేయడం జరిగింది. అది చాలా అప్రజాస్వామికంగా ఉంది కాబట్టి ఆ సర్క్యులర్ని వ్యతిరేకిస్తూ మేము దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము ఫైట్ చేయడం జరుగుతుంది. ఈ కాంటెక్స్ట్లో నిన్ననే డీసీపీ గారు ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేసి యూనివర్సిటీలో అసాంఘిక శక్తులు ప్రవేశించాయి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ అంతా కూడా జాగ్రత్తగా ఉండాలని, వాళ్ళకి కోఆపరేట్ చేయొద్దు అనేసి కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల ఒక గందరగోళ పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొలే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పీజీ విద్యార్థులు రీసెర్చ్ స్కాలర్స్గా మేము న్యాయం జరగాలని, జస్టిస్ కోసం విద్యార్థుల పక్షాన నిలబడి ఫైట్ చేస్తున్న క్రమంలో ఇలాంటి ఒక స్టేట్మెంట్ని అట్లా గాలికి వదిలేయడం వల్ల స్టూడెంట్స్ గందరగోళ పరిస్థితులకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ అసాంఘిక శక్తులు ఉన్నాయని మీరు అనుకుంటే ఎవరో అన్నది క్లియర్గా చెప్పండి. మేము కాదు అని మీరు స్పష్టంగా చెప్పండి. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా మేము పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళం, దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళం, ఆదివాసీ బిడ్డలం, మా ఫస్ట్ జనరేషన్ విద్యార్థులుగా యూనివర్సిటీలో మేము అడుగుపెట్టిన వాళ్ళం. మేము మా రైట్స్ కోసం ఫైట్ చేస్తున్న టైంలో ఇట్లా వేగ్గా ఒక స్టేట్మెంట్ని విడుదల చేయడం వల్ల సో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. బీయింగ్ alumni of Usmania University, sir, we request you to be as a backbone to the student movements. We are fighting for the justice, sir. We are fighting for the rights of the students. Seats ni